టు నారాయణ డిప్లొమా ఐటీ తెలుగు ఛానల్. నాతో ట్రావెల్ చేయండి, మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్లో పోస్టులు పడ్డాయి అనమాట. జేటీఏ పోస్టులు, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ పోస్టులు అనమాట. జేటీఐ పోస్టులు, టెక్నీషియన్ పోస్టులు పడ్డాయి. వీటి గురించి తెలుసుకుందాము. అలాగే వీళ్ళకి శాలరీ ఎంత, ఎలా అప్లై చేయాలి, అసలు ఈ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ అనేది ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఇదనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అనమాట, అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట. అసలు యాక్చువల్గా ఈ కంపెనీ అనేది ఏంటంటే సోలార్ ఫోటోవాల్టైక్ సెల్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు సోలార్ ప్యానల్స్లో మనం సప్లై అనేది, ఎలక్ట్రికల్ సప్లై అనేది జనరేట్ చేస్తాం కదా, వాటిలో ఒక్కొక్క సోలార్ ప్యానల్లో ఫోటోవాల్టైక్ సెల్స్ అని ఉంటాయి అనమాట. వాటిలో ఏం చేస్తుందంటే సన్ నుంచి వచ్చే ఫోటాన్స్ ఎనర్జీని వోల్టేజ్గా మారుస్తుంది అనమాట. ఓకేనా? వీటిని ఉత్పత్తి చేయడంలో ఇది దిట్ట అనమాట సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. అలాగే కొన్ని రైల్వేస్కి, కొన్ని సిగ్నలింగ్కి, కొన్ని యాక్సిల్ కౌంటర్స్ అని అంటారు చూసారా, వాటిని కూడా ఇవి సప్లై చేస్తుంది అనమాట. ఓకేనా? ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూద్దామండి. ఓపెనింగ్ డేట్ వచ్చి 23/11/2024, లాస్ట్ డేట్ వచ్చి 22/12/2024 అనమాట. దీంట్లో 2 టైప్ ఆఫ్ పోస్టులు పడ్డాయి అనమాట. ఒకటి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఇంకోటి టెక్నీషియన్ బి అనమాట. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి ఇచ్చి పే స్కేల్ వచ్చి 22,250 నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి అరౌండ్ నాకు తెలిసినంత వరకు 55,000 వస్తుంది అనమాట బై హ్యాండ్ శాలరీ అనమాట. ఓకేనా? ఇంకా టెక్నీషియన్ బి అని చూసారా, వీళ్ళకి 19,000 అనమాట బేసిక్. వీళ్ళకి వచ్చి అరౌండ్ ఇన్హాన్స్ శాలరీ వచ్చి 30,000 రావచ్చు అనమాట. ఓకేనా? వీళ్ళకి ఎలా సెలెక్ట్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట, 2 hours. దాంట్లో పార్ట్ 1, పార్ట్ 2 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చి 60 క్వశ్చన్స్, సెకండ్ పార్ట్ వచ్చి 40 క్వశ్చన్స్. ఈ 60 క్వశ్చన్స్ వచ్చి టెక్నికల్ నాలెడ్జ్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ అనమాట. ఇంకో 40 క్వశ్చన్స్ వచ్చి ఆప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. మీరు దీంట్లో హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే జనరల్ నాలెడ్జ్ లేదు. ఓకేనా? కొద్దిగా జనరల్ నాలెడ్జ్ లేదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. ఒకవేళ రాంగ్ క్వశ్చన్ పెడితే 1/4 మార్క్ నెగిటివ్ అనమాట. అలాగే అసలు బుక్స్ ఏవి చదవాలని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. నేను కొన్ని బుక్స్ చెప్తాను అనమాట. చూడండి, ఇది ఫస్ట్ ఎలక్ట్రికల్ చూపించాను. ఇలాగే మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి కూడా ఇట్లాంటి బుక్స్ ఉంటాయి అనమాట. జేపీ గుప్తా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బుక్స్ అని ఉంటుంది అనమాట. 15,000 పైన క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే వాటి యొక్క థియరీ కూడా కొంచెం దీంట్లో ఇచ్చి ఉంటారు అనమాట. ఆ థియరీ చదువుకొని ఈ బిట్స్ జాయిన్ చేసామంటే సరిపోతుంది అనమాట. అలాగే కొత్తగా యూత్ కాంపిటీషన్ టైమ్స్ అని ఒక బుక్ వస్తుంది అనమాట. దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కడైతే ఎస్ఎస్సి జేఈలో కానీ, యూపీపీసీఎల్లో కానీ, డిఎఫ్సిసిఎల్లో కానీ వీటిలలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమేమి అడిగారని ఉన్నాయన్నమాట. ఆ క్వశ్చన్స్ అనేవి కూడా దీంట్లో వస్తాయన్నమాట. యాక్చువల్గా ప్రతి ఒక్క ఎగ్జామ్లోనూ సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయితే ఓన్లీ దాంట్లో నెంబర్స్ మాత్రమే మారుతాయి అనమాట. కాబట్టి మనం ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఒకే బుక్ చదివితే ఒకే బుక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట. ఓకేనా? అదొకటే మార్గం అనమాట. అప్పుడు ఈజీగా ప్రతి ఒక్క ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ టెక్నికల్ సంబంధించి ఓన్లీ ఎలక్ట్రికల్ బుక్స్ చెప్పాను కదా, అలాగే ఈ జేపీ గుప్తాలోను, యూత్ కాంపిటీషన్ టైమ్స్లోను సివిల్కి, మెకానికల్ కూడా ఉంటాయి. ఆ బుక్స్ తీసుకొని చదవండి అనమాట. నెక్స్ట్ నాన్ టెక్నికల్కి, జనరల్ నాలెడ్జ్కి అయితే లూసెంట్, ఇంగ్లీష్కి అయితే అరిహంత్, కాంపిటేటివ్కి అయితే క్వాంటిటేటివ్ ఎగ్జామ్కి అయితే ఎస్ చాంద్, అలాగే కరెంట్ అఫైర్స్ కోసం అయితే షైన్ ఇండియా, అలాగే ఇంగ్లీష్ కోసం అయితే వర్డ్ ఫర్ మెడిసి. ఓకేనా? రీజనింగ్ కూడా ఈ అరిహంత్ బుక్ ఉంటుంది, ఎస్ఎస్సి సిజిఎల్ అనమాట, బెస్ట్ బుక్ అనమాట. ఇవి కానీ ఫాలో అయితే మాత్రం ఈజీగా ఉంటుంది అనమాట.
గూగుల్లోకి వెళ్ళి సిఈఎల్ అని టైప్ చేస్తే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని వచ్చింది కదండి. దీని మీద క్లిక్ చేసామని అంటే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, కెరియర్స్లోకి వెళ్ళి అప్లై ఆన్లైన్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్, అప్లై నవ్ అని కొట్టారు చూసండి, ఇక్కడ కొట్టండి. ఇక్కడ కొట్టిన తర్వాత ప్రొసీడ్ అని వచ్చింది చూసాను, ఇక్కడ కొట్టండి. కిందకు వచ్చిన తర్వాత ఐ హ్యావ్ రెడ్ అండ్ అండర్స్టూడ్ ఆల్ రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా, అని టిక్ చేసి ప్రొసీడ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ చూస్తే చూడండి, ఇక్కడ ఇది ఓన్లీ ఒకే ఒక అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అయిందనమాట, యాక్టివ్లో ఉంది. కాబట్టి డైరెక్ట్గా ఈ అడ్వర్టైజ్మెంట్ మనం వచ్చేస్తాం అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 115/PRS/4/2024 అనమాట. ఇక్కడ పోస్ట్ దేనికి అప్లై చేస్తున్నారని చూసుకోవాలి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంటా, టెక్నీషియన్ బియా, టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్సా, ఇది సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి మన డీటెయిల్స్ ఫిల్ చేయడం అనమాట.